అనుకుంటాం. కానీ వినోదంలోనూ ఓ మంచి మెసేజ్ ఇస్తే ఆ సినిమా ప్రేక్షక ఆదరణ ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. దీనికో ఉదాహరణ దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా. బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ తదితర అంశాల మేళవింపుతో స్టాక్ మార్కెట్లో ఎలా ఎదగొచ్చో చూపించిన సినిమా లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ సినిమా భారీ విజయాన్ని యూనిట్ ఇప్పటికే సెలబ్రేట్ చేసుకుంది. సెలబ్రిటీలు సైతం లక్కీ భాస్కర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నాటి తరం రచయిత పరుచూరి గోపాలకృష్ణ లక్కీ భాస్కర్ సినిమాపై వినూత్న రీతిలో రివ్యూ అందించారు. ఆ రివ్యూ ఇప్పుడు మీకోసం. మధ్యతరగతి మందహాసాలు, మధ్యతరగతి విషాదాలు సినిమా కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒకప్పుడు చాలా సినిమాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోనే తెరకెక్కాయి. లక్కీ భాస్కర్ విషయంలో వెంకీ అట్లూరి చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. కథ ముంబై చుట్టూ తిరిగిన పాత్రలు తెలుగులోనే మాట్లాడతాయని ముందే హింట్ ఇచ్చారు. హీరో ఎంట్రీ సీన్ నాకు బాగా నచ్చింది. ఇందులోని హీరో రోల్ తన కథ గురించి తానే చెప్పుకుంటుంది. వెంకీ స్క్రీన్ ప్లేతో ఆడుకున్నారు. డబ్బుని ఎలా కాజేయొచ్చో 3-4 విధానాల్లో చూపించారు. నల్లధనాన్ని వైట్ మనీగా ఎలా మార్చొచ్చో కూడా చూపించారు. హీరోకి పెద్ద మొత్తంలో డబ్బు రావటాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. దర్శకుడికి ఆ ఆలోచన ఎలా వచ్చిందో అని అనిపిస్తోంది. సొంత ఇల్లు ఉంది కాబట్టి 10,000 రూపాయల జీతంతో హీరో కుటుంబాన్ని పోషించగలిగాడు. కథానాయకుడి భార్య అడ్జస్ట్ అవుతూ, కుమారుడు ఏది అడిగినా తప్పించుకుంటూ ఉంటుంది. కేక్ కూడా కొనలేని పరిస్థితి వారిది. కథానాయకుడి కష్టం, కన్నీళ్లు ప్రేక్షకుడి హృదయాన్ని కరిగించాయి. అతడు ఇంకా సంపాదిస్తే బాగుండు అని అనుకునేలోగా డైరెక్టర్ అసలైన స్క్రీన్ ప్లేతో ఆట ప్రారంభించాడు. మిడిల్స్ భాస్కర్ 100 కోట్ల రూపాయలకు అధిపతి ఎలా కాగలడు? తప్పు చేస్తే అవుతాడు, కానీ అతడు తన మేధస్సు ఉపయోగించాడు. ప్రపంచంలో ఇలా జరుగుతుందని చెప్పాడే గాని ఇలా చేయమని దర్శకుడు చెప్పలేదు. అవినీతిమయ ప్రపంచాన్ని చూపిస్తూనే తండ్రి కొడుకుల, భార్యాభర్తల, అన్నా చెల్లెలి అనుబంధాన్ని కూడా చూపించారు. భాస్కర్ రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి వస్తుండడంతో భార్య ప్రశ్నించగా బోర్ కొట్టేశానేమో అంటూ సహజమైన సంభాషణ చెప్తాడు. ఇందులో ట్విస్ట్లు ఉన్నాయి. కథన చాతుర్యం బాగుంది. ఈ సినిమా 2 రెట్లు లాభాలు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. చిన్న పాత్రను అంగీకరించడంలో హీరోయిన్ను అభినందించాలి. పరుచూరి గారు చాలా చక్కగా రివ్యూ చెప్పారు. ప్రతి మధ్యతరగతి కుటుంబం కనెక్ట్ అయ్యే కథ కాబట్టి బ్లాక్ బస్టర్ అయింది. ఇంతకీ మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.